పాల్వంచ మండలం బండ్రుగొండ గ్రామం. ఉపాధి కార్మికులు రోజు మండు టెండలో 45 డిగ్రీలు దాటి ఎండలు కొడతా ఉన్నాయి. కానీ ఉపాధి పని ప్రదేశంలో మంచినీటి ఏర్పాట్లు లేవు, టెంట్ ఏర్పాటు లేదు, మెడికల్ కిట్ ఏర్పాటు లేదు. అలాగే చిన్న పిల్లగాళ్ళు వస్తే వాళ్ళని ఆడించడానికి ఆయాలు కూడా లేరు. ఇదంతా ప్రభుత్వం కావాలని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గ వైఖరి. అలాగే వీళ్ళకి సంబంధించిన రోజు కూలి కూడా 300 రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. అవి వీళ్ళు కష్టపడి ఎండలో పనిచేస్తే కనీసం 150-100 రూపాయలు కూడా పడట్లేదు. కొంతమందికి 50 రూపాయలే వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గ వైఖరి. అలాగే వీళ్ళకు పనికి రోజులు కూడా 4 పొత్తుల ఒక బుక్ ఇచ్చి 100 రోజుల పని అంటున్నారు. కానీ ఒక్కొక్కరికి 25 రోజులే పని వస్తుంది, 25 రోజులే వస్తున్నది. అట్లా కాకుండా ప్రతి వ్యక్తికి 200 రోజులు పని కల్పించాలి. అలాగే కనీస వేతనాల చట్టం ప్రకారం ఈ యొక్క కార్మికులందరికీ కూడా రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనుబంధ సంఘమైనటువంటి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ యొక్క కార్మికులకు సంబంధించి వీళ్ళు బండ్రుగొండ పంచాయతీ పరిధిలోని కోయగట్టు గ్రామం. వీళ్ళు 5 కిలోమీటర్లు నడిచొచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు వెహికల్ సౌకర్యం కూడా లేదు. ఎండకు పనిచేసిన దానికంటే ఈ నడక ఎక్కువ సుడిపడుతున్నటువంటి పరిస్థితి. మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకందరికి కూడా ఇట్లా ఒక ట్రాక్టర్ ఏర్పాటు, ఏదైనా వెహికల్ ఏర్పాటు చేయాలి. లేని ఎడల రేపు ఇంత 5 కిలోమీటర్లు వీళ్ళు సమస్యలు పడిపోతే దీనికి ఎవరు బాధ్యులు? అందుకే వాళ్ళకి వెహికల్ సౌకర్యం కూడా కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.